బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే తమాషా. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలి కాలంలో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇవ్వడానికి స్థానిక పోలీసులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి నిన్న మధ్యాహ్నం కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే వేరే ఇతర పనుల మీద బయటికి వెళ్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ని పట్టుకొని, సిఐని పట్టుకొని ఆపి నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. తన ఫిర్యాదు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే బాగుండదు అనే పద్ధతిలో ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ తన విధులకు ఆటంకం కలిగించారు. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఈ సిఐ తన ఫిర్యాదు తీసుకోకుండా పారిపోయాడు. పోలీసులు కేసు తీసుకోవడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారని చెప్పేసి నోటికి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి స్థానిక సిఐకి ఇద్దరికి కూడా వాగ్వివాదం జరిగింది. సో సాయంత్రం కల్లా అది అక్కడికి సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో సాయంత్రం కల్లా సిఐ తన విధులకు పాడి కౌశిక్ రెడ్డి ఆటంకం కల్పించారు, తన ఇతర పనుల మీద అర్జెంట్ గా వెళ్తుంటే కావాలని అడ్డుకున్నాడు అనేటువంటి కారణంతో ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నటువంటి ప్రయత్నం బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఆయన పొలమే విల్లాస్ కు వెళ్లడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన నివాసం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు తన నివాసం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. సో పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావంగానో మద్దతు తెలిపి ఆయనకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి హరీష్ రావు బయలుదేరుతా ఉన్నటువంటి క్రమంలో హరీష్ రావును కూడా వాళ్ళ ఇంటి దగ్గరే పోలీసులు నిలువరించడం జరిగింది. అక్కడే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇది రాజకీయంగా అనేకమైనటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు, అరెస్టు, అదేవిధంగా ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేయడం అనేది కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు కేటీఆర్ కూడా ఉదయమే కేరళకి బయలుదేరుతున్నారు. అక్కడ కేరళ టైకూన్ లో జరిగేటువంటి సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డీల్ చేయబోతా ఉన్నారు. సో హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ తదుపరి కార్యాచరణ పార్టీ ఏ రకంగా తీసుకోబోతా ఉంది, అదుపులోకి తీసుకున్నటువంటి హరీష్ రావుని అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయడానికి పార్టీ ఎటువంటి పిలుపునివ్వబోతున్నారనేది చూడాలి. సునీత రాజు, మరోపక్క చూస్తే ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని గురించి ఏమైనా స్పందించారా? పోలీసులు ఇప్పుడేం స్పందించరు సునీత. వాళ్ళు ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేసి పెడతారు. కేసు నమోదు చేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ఎందుకు అరెస్ట్ చేశామనేటువంటి అంశాలు కూడా వాళ్ళు పూర్తిగా కోర్టుకు హాజరుపరుస్తారా లేకుంటే స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పోలీసులు స్పందించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ స్పందించాలన్నా అది పోలీస్ స్టేషన్ వాళ్ళు అదుపులోకి తీసుకెళ్లి కేసు ఫైల్ అయిన తర్వాతనే స్పందిస్తారు. ఇప్పుడు రాజు, ఆల్రెడీ కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు మరోపక్క అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదుపులో ఉన్నారు కాబట్టి ఈయన పైన కూడా కేసులు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కదా. వాళ్ళు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేందుకు తీసుకుపోతుంటే దాన్ని కూడా పోలీసులు తమ విధులకు హరీష్ రావు అడ్డం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ముందస్తు అరెస్ట్ చేశామని చెప్పేసి అంటారు. సో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.
కొన్నేమో మామూలు బెయిలబుల్ కేసులు ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి హరీష్ రావు పైన బెయిలబుల్ వేస్తారా, నాన్ బెయిలబుల్ వేస్తారా, హరీష్ రావు పైన కూడా గతంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి కార్యాచరణ సంబంధించిన దాంట్లో అవన్నీ కూడా క్రోడీకరించి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో మొత్తంగా ఇప్పుడు హరీష్ రావుని అదుపులోకి తీసుకొని ఓన్లీ జస్ట్ బెయిలబుల్ కేసు, స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేస్తారా, లేకుంటే అక్కడ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడు హరీష్ రావు కాబట్టి ఆయన కూడా మేము అదుపులోకి తీసుకున్నాం అని చెప్పేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటావా? తమాషా కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటావా? తమాషా కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. ఎస్ లహరి, ఇక మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అక్కడ? సునీత, ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే క్రమంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అయితే తరలించినటువంటి పరిస్థితి పూర్తిగా మనం బిజినెస్ లో కూడా చూసుకోవచ్చు. పోలీసులందరూ కూడా ఒక్కసారిగా మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసుల మొహరింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఒక ట్వీట్ చేయడం లేదా ఒక ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతున్నారు, ఇదే విడ్డూరం చెప్పేసి కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తనపై కేసు నమోదు చేయడానికి కూడా తీవ్రంగా ఖండించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పైన అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధులు, రాజకీయ నేతలు అందరూ కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు సునీత. లహరి, మరోపక్క చూస్తే ఈ అంశం పైన అటు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? సునీత, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ప్రతినిధులు అయితే ఒక్కసారిగా అక్కడ ఉండడం తెలిసింది. ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, అక్కడ పూర్తిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడంతో ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు చేరుకోవడం, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆ కేసు నమోదు చేయడానికి వెళ్తే తిరుగు వారిపైనే ఇటు పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒకసారి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సో ఇదే విషయం పైన కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతినిధులు చాలా మంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు అక్రమంగా ఎలా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక్కసారిగా పోలీసులకు, ఇటు బీఆర్ఎస్ ప్రతినిధులకు, రాజకీయ నేతలకు అయితే ఒక్కసారిగా అక్కడ తోపులాటతే జరగడం జరిగింది. సో మొత్తం మీద అయితే అక్కడ ఒక తోపులాట జరగడం, అలాగే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ కూడా ఫిర్యాదు చేసేందుకు ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన సమయంలో కూడా ఇటు ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో కూడా ఇటు దురుసుగా ప్రవర్తించిన విషయం కూడా ఉంది. సో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు
కేసును నమోదు చేసినటువంటి పోలీసులు ఇటు దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఇటు మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా వెళ్లి అటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ. What are you doing?